అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మన జీవితంలో దాదాపు 5 సంవత్సరాల పాటు హిందూ ధర్మ పరిరక్షణ కోసం పరిశోధన చేసి పుస్తకాలు రాసిన రాజు మల్హోత్రా గారికి ముందుగా నాకు కృతజ్ఞతలు. అలాగే నాకు ఈ అవకాశం కల్పించిన శివభారతి గారికి, ముఖ్యంగా ప్రొఫెసర్ రావు గారికి నమస్కారం. ఓకే, సో చెప్పినట్టు నేను బీయింగ్ డిఫరెంట్ మీద ఒక పేపర్ ప్రజెంట్ చేయడానికి వచ్చాను. ఈ పేపర్ పేరు అన్ని మతాలు ఒక్కటే అనే హిందూ భ్రమం. ఈ బీయింగ్ డిఫరెంట్ పుస్తకం చదివిన తర్వాత, లేకపోతే ఆయన రాజీవ్ గాంధీ చాలా స్పీచెస్ అవి చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, హిందువుల్లో ముఖ్యంగా ఉన్న ఈ భ్రమ వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. అన్ని మతాలు ఒక్కటే అనేది అదొక భ్రమ. మెయిన్ ఇంకో సమస్య ఏంటంటే, ఆ భ్రమ కేవలం హిందువులకే ఉంది, మిగతా ఎవరికి లేదు. వాళ్ళందరికీ తెలుసు ఈ విషయం, వెరీ క్లియర్ అబౌట్ ఇట్. మనం వాళ్ళు ఒకటి కాదన్న విషయం వాళ్ళకి తెలుసు, కానీ ఆ విషయం మనకు తెలియదు. దానివల్ల మనకి చాలా సమస్యలు వస్తున్నాయి. సో నేను మాట్లాడేది అంతా దీని మీద ఉంటుంది. అంతా మీకు ఇన్స్పిరేషన్ అంతా బీయింగ్ డిఫరెంట్. సో నాకు సంబంధించినంత వరకు హిందువులు గ్రహించాల్సిన ముఖ్యమైన విషయాలు, అన్ని మతాలు ఒకేలాంటివి కావు. అయితే ఈ విషయం తెలియని హిందువులకు మాత్రం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మత మార్పుల వల్ల దేశ రక్షణకు కూడా కొంత హాని ఉంది. అది మనం గ్రహించాలి. సెకండ్ విషయం, మత మార్పుల వల్లనే ఇప్పటికే మన దేశం ఒకసారి విడిపోయింది. ఇండియా పాకిస్తాన్ గా, బంగ్లాదేశ్ గా విడిపోయిందంటే దానికి కారణం, ఏకైక కారణం మాత్రం పొలిటికల్ రీజన్స్ ఏమైనా చెప్పొచ్చు, కానీ దానికి ప్రైమరీ రీజన్ మాత్రం we better not ignore it and let's not try to be politically correct. అది ఫ్యాక్ట్. సో ఈ బీయింగ్ డిఫరెంట్ లో రాజీవ్ గారు చేసింది ఏంటంటే, ఆయన ధార్మిక మతాలు, అబ్రహామిక్ సంబంధ మతాలు అని రెండు గ్రూప్స్ గా విడదీశారు ఉన్న మతాలని. సో అబ్రహాం సంబంధ మతాలు అంటే జుడాయిజము, క్రిస్టియానిటీ, ఇస్లాం. ధార్మిక మతాలు అంటే భారతదేశం నుంచి వచ్చినవి, ధర్మ సంబంధమైనవి, హిందూ మతము, బౌద్ధము, జైనము, సిక్కు మతాలు. సో ఆయన ఈ పుస్తకంలో చేసింది ఏంటంటే, ఈ ధార్మిక మతాల మధ్య కూడా చాలా తేడాలు ఉన్నాయి, అబ్రహాం సంబంధ మతాల మధ్య కూడా చాలా తేడాలు ఉన్నాయి. కానీ చేసింది ఏంటంటే, అబ్రహాం సంబంధ మతాల మధ్య ఉన్న సిమిలారిటీస్ తీసుకున్నారు, అలాగే ధార్మిక మతాలకు సంబంధించిన సిమిలారిటీస్ తీసుకున్నారు. ఆ సిమిలారిటీస్ కూడా ఎలాంటివి తీసుకున్నారంటే, వాటిలో సిమిలారిటీ ఉండాలి విత్ ఇన్ దట్ గ్రూప్, మళ్ళీ అపోజింగ్ గ్రూప్ తో డిఫరెన్స్ ఉండాలి. సో పోలికలు ఉండాలి, విత్ ఇన్ దట్ గ్రూప్ పోలిక ఉండాలి, ప్లస్ ఇంకో గ్రూప్ తో తేడా ఉండాలి. అటువంటి తేడాలైనా బీయింగ్ డిఫరెంట్ లో చూపించారు. సో ఈయన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, దీనిలో అన్ని మతాలు సమానం కాదు, మనది మనదే, వాళ్ళది వాళ్ళదే అని తెలియజేయడం ఆయన ముఖ్య ఉద్దేశం. సో ఆయన ఏం చెప్తారంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తారనమాట. మీరు ఆయన స్పీచెస్ చూస్తుంటే తెలుస్తుంది. ఆయన చాలా ఎక్స్ప్లిసిట్ గా చెప్తారు, వాళ్ళ మతం వేరు, మన మతం వేరంటే నా ఉద్దేశం వాళ్ళ మతాల కంటే మన మతాలు గొప్పవని నా ఉద్దేశం కాదు. రెండు వేరు అంటే అదొక భిన్నమైన మతం, అంతొక భిన్నమైన మతం. అరటిపండు వేరు, మామిడిపండు వేరు. అంత మాత్రం అరటిపండు కంటే మామిడిపండు గొప్పదైపోతుంది, లేదా మామిడిపండు కంటే అరటిపండు గొప్పదైపోతుంది. రెండు ఒకటే. మామిడిపండు నుంచి మామిడిపండు, అరటిపండు నుంచి అరటిపండు, అంతే. ఇట్స్ ఇన్ దట్ కాంటెక్స్ట్ హి ట్రైస్ టు ప్రెజెంట్ ఇట్. బట్ పుస్తకం అంతా చదివితే మనదే గొప్పదన్నట్టుగా ఉంటుంది, కానీ ప్రెజెంటేషన్ మాత్రం స్టార్టింగ్ లో అలా ఉంటుంది. అది నా పర్సనల్ ఒపీనియన్. అది నిజం కాబట్టి ఇక్కడ రావడానికి దాన్ని చేయడం. ఓకే, సో ఈ పత్రాన్ని నేను వివరించుకున్న విధాలుగా చెప్తాను. ఫస్ట్, హిందూ ధర్మం, క్రిస్టియానిటీ మధ్య ఉన్న తేడాలు ఎందుకు తెలుసుకోవాలి. సో బీయింగ్ డిఫరెంట్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన బ్రాడ్ గా అబ్రహాం సంబంధ మతాలు, ధార్మిక మతాల మధ్య తేడాలని చెప్పిన దృష్టి అంతా కూడా హిందూ మతానికి, క్రిస్టియానిటీకి, హిందూ ధర్మానికి, క్రిస్టియానిటీకి ఉన్న తేడా మధ్య ఉంటుంది. ఇస్లాం పెద్దగా ఆయన టచ్ చేయలేదు. అంటే ఎక్కడైనా ఇస్లాంకి, క్రిస్టియానిటీకి సమానంగా ఉంటే దట్స్ డిఫరెంట్ థింగ్, కానీ ఆయన ఎప్పుడు దృష్టి క్రిస్టియానిటీ మీద పెట్టారు. ఇప్పుడు ఇస్లాం మీద పెట్టారు, దృష్టి అంతా కూడా క్రిస్టియానిటీ మీద పెట్టారు. సో నేను కూడా ఇక్కడ అదే చేస్తాను. హిందూ ధర్మానికి, క్రిస్టియానిటీకి మధ్య అసలు తేడా ఎందుకు తెలుసుకోవాలి. రెండో పాయింట్, క్రిస్టియానిటీ అంటే ఏంటి, తేడాలు ఏంటి, క్రిస్టియానిటీ మీద కొన్ని ప్రశ్నలు. హిందువు ఇతరుల్ని ఎందుకు మతం మార్చాలి, పరిష్కారం ఏంటి, పూర్వపక్ష ఉత్తరపక్షాలే పరిష్కారం. లాస్ట్ది యోగా, ప్రపంచానికి హిందువులు ఇచ్చిన వరం.
అయితే ఈ యోగా ప్రపంచానికి హిందువులు ఇచ్చిన వరం అనేది నేను ఇందులో దీనిలో నేను టచ్ చేయలేదు, ప్రజెంట్ చేసిన పేపర్ లో మాత్రం ఉంది, ఎందుకంటే కొంచెం డిఫరెంట్ సబ్జెక్ట్. సో ఇది కంప్లీట్ గా బీయింగ్ డిఫరెంట్ వల్ల ఇన్స్పైర్ అయ్యి నేను రాసింది. సో కంప్లీట్ గా అంటే మట్టి బీయింగ్ డిఫరెంట్ లో ఉన్నదే కాదు, ఇందులో కొంతవరకు ఆయన చెప్పిన దానికి ఇన్స్పైర్ అయ్యి నేను ప్రాక్టికల్ గా కొన్ని ఎలా ఉంటాయని నేను ఆలోచించి రాసింది కూడా కొంత ఒక 20-25% ఉంటుంది. ఓకే, సో మొదటి అంశం హిందూ ధర్మం క్రిస్టియానిటీ మధ్య తేడాలు మనం ఎందుకు తెలుసుకోవాలి. సో ఇలా చెప్పినట్టు మళ్ళీ చాలా మంది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలాగో అంటాము, బయట కూడా జనరల్ గా మతం మార్పిని అందరూ వ్యతిరేకిస్తారు, మతం మారకూడదు అంటారు, ఎందుకు మతం మారడం అని జనరల్ గా ఒక హిందూ 90% హిందూస్ అన్నమాట అంటారు. అంటూనే అన్ని మతాలు ఒకటే అని కూడా అంటారు. ఒక విచిత్రమైన పరిస్థితి, ఇప్పుడు అన్ని మతాలు ఒకటే మతం మార్పు నష్టమే. అందరూ ఈ క్రిస్టియానిటీలో ఇస్లాంతో మారిపోయి ఉంటారు, గొడవలు పోతే ఈ గొడవ ఇంత టైం వేస్ట్ మనకి సమావేశాలు పెట్టుకోవడం అంటే అవసరం కదా. సో ఇది ఒక హాస్యాస్పదమైన ఒక విచిత్రమైన పరిస్థితి. సో ఏదో మనం మత మార్పులను వ్యతిరేకించడానికి ఆపాలి, లేదా అన్ని మతాలు ఒక్కటే అన్న గమనించైనా బయటికి రావాలి. ఒక్కటే అంటూ మత మార్పును వ్యతిరేకించడం అనేది డైకాటమీ, ఒక హాస్యాస్పదమైన పరిస్థితి, అందులోకి మనం బయటికి రావాలి. సో అయితే మనం మత మార్పులను ఎందుకు వ్యతిరేకించాలి, అసలు మత మార్పులతో మనకి వచ్చే నష్టం ఏంటి. సో ఇందాక చెప్పినట్టు మీకు గత 100 సంవత్సరాల చరిత్ర చూస్తే చాలా మనకు అర్థమవుతుంది. భారతదేశం ఇప్పటికే ఒకసారి విడిపోయింది, పాకిస్తాన్ బంగ్లాదేశ్ మన దగ్గర నుంచి వేరైపోయాయి. అవి విడిపోవడమే కాకుండా భౌగోళికంగా విడిపోవడమే కాకుండా దాన్ని విడగొట్టడానికి మతాన్ని ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. మనకి అతిపెద్ద శత్రు దేశమే పాకిస్తాన్. అది ఫస్ట్ స్టేజ్. ఇప్పుడు సెకండ్ స్టేజ్ జమ్మూ కాశ్మీర్ అదే జరుగుతుంది. అంటే భారతదేశంలో మనం నిర్మమాటంగా మాట్లాడుకోవాలంటే హిందువులు కాక వేరే మతస్థులు ఎక్కడైతే మెజారిటీలో ఉన్నారో అక్కడ ఏదో విధంగా అల్లర్లు ఉన్నాయి, వేర్పాటువాదం ఎవ్రీ ప్లేస్, అన్ని చోట్ల. జమ్మూ కాశ్మీర్ లో సంగతి అందరికి తెలిసిందే, పశ్చిమ బెంగాల్లో అదే పరిస్థితి ఉంది. కనీసం 4 జిల్లాల్లో బంగ్లాదేశ్ నుంచి ఉన్న 4 జిల్లాల్లో వాళ్ళు గ్రేటర్ బంగ్లాదేశ్ కావాలని 4 వెళ్ళి దానిలో కలిసిపోతూ ఉంటారు, అక్కడ ముస్లిం మెజారిటీ ఉంది. నాగాలాండ్ లో 90% మంది క్రిస్టియన్స్ ఉన్నారు, అక్కడ అదే పరిస్థితి. వాళ్ళు నాగాలాండ్ ఫర్ జీసస్ అంటున్నారు. అక్కడ బాప్టిస్ట్ చర్చ్ అక్కడ వేర్పాటువాదాన్ని సపోర్ట్ చేస్తుంది అఫీషియల్ గానే. దీనికి సంబంధించిన వివరాలన్నీ బ్రేకింగ్ ఇండియాలో ఉన్నాయి చాలా వివరాలు. సో ఫస్ట్ థింగ్, హిందువులు కాక వేరే మతస్థులు ఒక రాష్ట్రంలోని కానీ ఒక ప్రాంతంలో కానీ మెజారిటీ అవుతే అది దేశ భద్రతకి ముప్పు, ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే హిందూ ధర్మంలో కాకుండా క్రిస్టియానిటీ అనేది ఒక వ్యవస్థీకృత మతం. అంటే మరి ఎంతమంది తెలుసో తెలీదు, క్రిస్టియానిటీలో కొన్ని 100 శాఖలు ఉన్నాయి, మేజర్ శాఖలు, వాటిని డినామినేషన్స్ అంటారు. చిన్న చిన్నకి కలిపితే కొన్ని వేరు, కొన్ని వెబ్సైట్స్ లో 40,000 ఉన్నాయి అంటారు, కొన్ని వెబ్సైట్స్ లో 15,000 అంటారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనకి తెలిసే చాలా ఉన్నాయి. ప్రొటెస్టెంట్స్ అని, కాథలిక్స్ అని, బ్యాప్టిస్ట్ అని, లూథరన్స్ అని, ఇలా చాలా మంది మన ఇంటి చుట్టూ చూస్తేనే 3 రకాల చర్చిలు పేర్లు కనిపిస్తుంటాయి మనం అబ్జర్వ్ చేస్తే. సో చాలా డినామినేషన్స్ ఉన్నాయి. సో మనం ఎలా చేస్తామంటే మనం నచ్చిన గుడికి వెళ్ళిపోతాం, మనకేమి ఈ గుడిలోకి వెళ్ళాలి ఆ గుడికి వెళ్ళాలని ఏమి ఉండదు మనకి. ఒక హిందూ అనేవాడు ఏ గుడికి వెళ్ళాలి, కానీ క్రిస్టియన్స్ కదా ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి క్రిస్టియన్ ఆల్మోస్ట్ 90%, వెస్ట్ లో ఇప్పుడు కొంచెం తగ్గుతుంది కానీ ఇండియాలో అయితే ఆల్మోస్ట్ 99% క్రిస్టియన్స్ ఏదో ఒక శాఖలో, క్రిస్టియానిటీకి సంబంధించిన ఏదో ఒక శాఖలో ఆ శాఖకే చెందిన ఒక చర్చిలో సభ్యత్వం కలిగి ఉంటారు. సో వీళ్ళ ఈ శాఖ యొక్క పరిపాలన వ్యవస్థ ఎలా ఉంటుంది, కార్పొరేట్ వ్యవస్థ ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. అంటే చర్చికి సంబంధించిన ఫాదర్ ఒకడు ఉంటాడు, ఆయన సంబంధించి ఏదో జిల్లా అధికారనో లేకపోతే సౌత్ అధికారనో అలాగా హైరార్కికల్ పొజిషన్ ఉంటుంది అన్నమాట. సో వీరికి సంబంధించిన ఈ చర్చికి సంబంధించిన ఆ శాఖకి సంబంధించిన అధిపతి ఎవరైతే ఉంటారో పోప్ అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, వీళ్ళు ఎక్కువ మెజారిటీ ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరూ అనుకుంటారు, బహుశా యూరోప్ లేదా అమెరికాలో ఉంటారు, అంటే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉంటాయి. సో ఈ రోజు భారతదేశంలోనే 8-10 కోట్ల మంది క్రిస్టియన్స్ ఉన్నారు. అంటే జనాభా లెక్కల ప్రకారం 3% చెప్తున్నారు కానీ రిజర్వేషన్స్ పోతాయని చెప్పి చాలా మంది హిందువులు అని చెప్పుకుంటారు. ఆ విషయం మన అందరికి తెలిసినందులో ఏం రహస్యం లేదు. సో క్రిస్టియన్స్ లెక్కల ప్రకారం కొంచెం చూసిన వెబ్సైట్స్ లో 8% అంటున్నారు. సో మన కన్సర్వేటివ్ ఎస్టిమేట్ తీసుకున్నా సరే 5-6% అలా చేస్తున్నా సరే 8-10 crores క్రిస్టియన్స్ ఉన్నారు ఈ రోజు. మిస్టర్ రంజిత్, you already completed 10 minutes. ఇదేంటంటే you are very correct. But what happens, the subject is such, when we go into detail, we lose time, and go on fast. So, you have got another, some the book చెప్పండి. సరే. సో ఈ 8-10 కోట్ల మంది క్రిస్టియన్స్ ఇండియాలో ఉన్న వాళ్ళని
మెజారిటీ ఏంటంటే ఒక 10-15 డినామినేషన్స్ నుంచే ఉంటారు. సో ఈ 10-15 డినామినేషన్ సంబంధించిన పోప్స్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళ చర్చ్ల ద్వారా, చర్చ్ శాఖల ద్వారా మన ఇండియాలో ఉన్న 8-10 కోట్ల మంది క్రిస్టియన్స్ వాళ్ళు ఇండైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎలాగైనా వాడగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రంలోని మెజారిటీ క్రిస్టియన్స్ అయిపోయారు అనుకోండి, వాళ్ళ ఒక పార్టీకి మీరు ఓటు ఏంటంటే వాళ్ళకి వేస్తారో వాళ్ళకి గెలుస్తారు. సో ఇండైరెక్ట్ గా బయట కూర్చున్న 10-15 మంది భారతదేశంలో ఒక రాష్ట్రాన్ని కంట్రోల్ చేయగలిగిన స్థితి వస్తానికి అవకాశం ఉంది. ఇప్పుడు జరుగుతుందో లేదో నాకు తెలియదు, నా అవకాశం అయితే డెఫినెట్ ఉంది. ఆ రాష్ట్రం కనుక సరిహద్దు రాష్ట్రానికి అనుకోండి, దానివల్ల ప్రమాదాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్, సో క్రిస్టియానిటీ ఏంటి? ఇంకా కొంచెం ఉంది, టైం అయిపోయింది అంటారు కాబట్టి నేను ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను. సరే, సో ఇప్పుడు ఏంటి, మనకి ఫస్ట్ రీజన్స్ తెలిసి ఎందుకు తెలుసుకోవాలండి. సో మనం మత మార్పుల్ని ఆపాలన్నా సరే, మనం అవతల మతం నుంచి వాళ్ళు ఆల్రెడీ కన్వర్ట్ అయిన మన మతంలోకి తీసుకురావాలన్నా, మళ్ళీ హిందూ ధర్మంలోకి తీసుకురావాలన్నా అసలు వాళ్ళు ఏంటనేది మనకి తెలియదు. ఇప్పుడు కాల్గేట్ కాల్గేట్ వెబ్సైట్ ఇంటర్నెట్ బేస్డ్ ఉంది అనుకోండి, కాల్గేట్ ఏమో ఏ పేస్ట్ అయినా ఉంటే ఏ పేస్ట్ తో బతుకుతున్నాడు అంతా మిథ్య అన్నాడు అనుకోండి, అది పోతాడు. వెబ్సైట్ మాత్రం కాల్గేట్ మార్కెట్ షేర్ లాగేద్దాం చూస్తాడు. అంటే ఇది ఎలాగంటే ఇద్దరు కాంపిటేటర్స్ ఉన్నారు. ఒక కాంపిటేటర్ అనుకుంటున్నాడంటే అంతా ఒకటే అనుకుంటాడు. ఇంకో కాంపిటేటర్ మాత్రం వీడిని ఉన్న లొసుగులన్నీ, బలాలు, బలహీనతలన్నీ అనలైజ్ చేసి అవతరించి లాగుతాడు. సో మనం మహా 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 500 సంవత్సరాలు ఈ ప్రస్తుత పరిస్థితి కొనసాగితే హిందూ ధర్మం అనేది భూమి మీద లేకుండా పోవడం అనేది ఖాయం, టైం అంతే. సో కాబట్టి మనం కంపల్సరీ మన ప్రత్యర్థి యొక్క బలాన్ని, బలహీనతని మనం తెలుసుకొని తీరాలి. సో క్రిస్టియానిటీ అంటే ఏంటో మీకు చెప్తాను అసలు బేసిక్గా. సో ఫస్ట్ క్రిస్టియన్ దేవుడు ఒక పురుషుడు, అతని పేరు యెహోవా అని కూడా అంటారు. యెహోవా అతను ఫస్ట్ సృష్టి ఆదిలో ఆదాము అనే ఒక పురుషుని సృష్టించాడు. అతని పక్క టెంపుల్ నుంచి ఈవ్ అనే లేదా హవ్వ అనే ఒక స్త్రీని సృష్టించాడు. దీనికి ముందు ఒక 5 రోజుల్లోనే మిగతా సృష్టిని అంతా సృష్టించాడు. భూమిని, జలాన్ని, ప్రకృతిని అంతా సృష్టించాడు. 6వ రోజు ఆడమే నీళ్ళని సృష్టించాడు. 7వ రోజు సెలవిచ్చాడు. ఆ 7వ రోజే ఆదివారం. సో ఆదివారం ఇస్ నాట్ ఎ సెక్యులర్ హాలిడే, ఇట్స్ ఎ క్రిస్టియన్ హాలిడే. ఇదన్నీ అదొక విషయం మనం తెలుసుకోవాలి. నెక్స్ట్, ఈ ఆదం అవ్వకి ఏం చెప్పాడంటే దేవుడు, మీరు ఒక పర్టికులర్ చెట్టు దాన్ని చూపించి ఈ చెట్టుకు సంబంధించిన ఫలాలు మీరు తినద్దు అని ఆదేశించాడు. సో ఇప్పుడు వాటర్ రీజన్ వాళ్ళు తిన్నారు. అంటే అది ఏం చెప్తారంటే అక్కడ ఆ టైంలోనే ఒక సాతాను వచ్చి వాళ్ళని కన్విన్స్ చేసి తినిపించిందని చెప్తారు. సో మీరు తిన్న విషయం దేవుడికి తెలిసిందట. తెలిసి నేను చెప్పిన తర్వాత తినేశారు, నా ఆజ్ఞను ధిక్కరించారు, కాబట్టి నేను మిమ్మల్ని శపిస్తాను అన్నాడు. ఏం శపించాడని 3 శాపాలు ఇచ్చాడట. ఒకటి, పురుషుడేమో మీరు బాగా కష్టపడి మీ భార్య పిల్లల్ని పోషించే స్థితి వస్తుంది. డాక్టర్ అర్జునరావు గారికి స్వాగతం. ఆయన చాలా కష్టపడి పొద్దున్న తిరుపతి నుంచి వచ్చారు, 12 గంటలకి ఒక ఊరు వచ్చారు. ఇంటికి వెళ్ళి భోజనం చేసి అదరాబాద్గా పెట్టారు పాపం. Faith is faith. Anybody's faith is faith. Let us not political about any other religions. దేవుడు ఒకటి, స్త్రీకేమో మన ప్రెగ్నెన్సీ టైంలో నీకు విపరీతమైన పెయిన్ వస్తుందని, పురుషుడికేమో నువ్వు కష్టపడి భార్య పిల్లలను పోషించాలని శపించాడు. ఎవరిని? వాళ్ళిద్దరిని కాదు, మొత్తం పురుష జాతిని, స్త్రీ జాతిని శపించారు. ఎందుకు? వాళ్ళిద్దరు చేశారని చెప్పి. మూడోది, చనిపోయిన తర్వాత మీరు అందరూ నరకానికి వెళ్తారని శపించాడు. ఎందుకు? ఈయన వద్దన్నా లేకపోతున్నారు కాబట్టి, అది రీజన్. మూడోది, కొన్ని రోజులు అయిన తర్వాత ఆ దేవుడు కనిపించినాక సర్లే వీళ్ళకి ఏదో ఒక అవకాశం ఇవ్వాలి, మనం ఏం అవకాశం ఇవ్వకపోతే ఎలా అందరూ పాపం నరకానికి పోతున్నారు అనిపించి యేసుక్రీస్తుని పంపించాడు భూమి మీద. ఎవరు యేసుక్రీస్తు? ఆయన కొడుకు, ఏకైక కుమారుడు. ఎలా పంపించాడు? కన్య మేరీ గర్భం ద్వారా పంపించాడు. కన్య మేరీ అంటే ఆమెకి మేరీ మాతకి ఫిజికల్ రిలేషన్షిప్ ద్వారా కాకుండా దేవ ప్రేరణతోనే ఆమెకి కన్యగా ఉన్నప్పుడే గర్భం ధరించిన ఆవిడ ఆయనకి యేసుక్రీస్తు పుట్టాడు. యేసుక్రీస్తు తర్వాత ఏవో కొంచెం మిరాకిల్స్ అవి చేశాడు. రోగాలు మార్పించడాలు, నూనెతోని అవి మనం చూస్తున్నాం కదా ఇప్పుడు. ఆ టైం మిరాకిల్స్ ఆయన కూడా చాలా చేశారు. చేసిన తర్వాత చివరికి వాట్ ఎవర్ రీజన్ అప్పుడున్న రోమన్ కింగ్స్ ఆయన్ని సిలువేసారి చనిపోయాడు. ఆ సిలువేసిన టైంలో ఆయన చాలా బాధలు అనిపించాడు. రక్తం చిందించాడు, మొలకేటాలు పెట్టారు, అవి మనం చూస్తాం కదా. సో దేవుడు ఏం చేశాడంటే ఈయన సిలువు మీద అనుభవించిన ఈ శిక్షని, ఆయనకి పడ్డ ఈ పెయిన్ ని సమస్త మానవ జాతి అనంతకాలం పాటు నరకంలో అనుభవించాల్సిన శిక్షని సమానం చేసి దీనివల్ల దీన్ని తీసాడు. అయితే ఇక్కడ ఒక చిన్న స్టార్ మార్క్ పెట్టాడు. ఏంటి? ఈ ఎగ్జామ్షన్, ఈ ఆఫర్ ఓన్లీ క్రిస్టియన్స్ కి వర్తిస్తుంది.
సో హిందువులకు ఆఫర్ లేదు, ఓన్లీ క్రిస్టియన్స్కి ఆఫర్ ఇచ్చాడు. సో మనకు ఆఫర్ కావాలంటే మనం క్రిస్టియన్లు మారిపోవాలి. అదే వాళ్ళు మనకు చెప్పే సువార్త సభలు ఉంటారు కదా, ఆ సువార్త సభలో చెప్పారు, అదే బాబు మీరు పుట్టినంటే పాపాలతో పుట్టారు, క్రిస్టియన్ అయితే మీకు స్వర్గం లేకపోతే నరకం అని చెప్తారు. అదే వాళ్ళ సువార్త. సో దాని తర్వాత మళ్ళీ 3 రోజులు యేసుక్రీస్తు తిరిగి వచ్చి వీళ్ళందరికీ ఒరే బాబు మీరు దేశం అంతా ప్రపంచం అంతా తిరిగేసి అందరినీ ఇవన్నీ చెప్పి వాళ్ళు మార్చేసాను మతం అని చెప్పి అందరి కళ్ళ ముందు దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దిస్ ఇస్ వాట్ క్రిస్టియానిటీ ఈజ్. సో ఇప్పుడు తేడా లేకపోతాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ తేడా ఏంటంటే హిస్టరీ సెంట్రిజం లేదా హిస్టరీ సెంట్రిసిటీ. దాన్ని నేను చరిత్ర కేంద్రకత్వం పెట్టాను. దానికి పేరు చరిత్ర కేంద్రకత్వం. చరిత్ర కేంద్రకత్వం అంటే హిందూ మతంలా కాకుండా క్రిస్టియానిటీ చరిత్ర మీద ఆధారపడ్డ మతం. అంటే రేపు పొద్దున ఏదో ఒక కారణంగా జీసస్ అనే వ్యక్తి భూమి మీద లేడు, ఎప్పుడూ పుట్టలేదు అని కనుక నిరూపించబడితే క్రిస్టియానిటీ ఫాల్స్ ఫ్లాగ్. జీసస్ ఒకవేళ రేపు పొద్దున కృష్ణుడు లేడు అని నిరూపిస్తే సరే కొంత మనం బాధపడతాం, కానీ హిందూ మతం పోదు. లేదా రాముడు లేడని చెప్తే హిందూ మతం పోదు. రాముడికి ముందు హిందూ మతం ఉంది, కానీ క్రిస్టియానిటీ అలా కుదరదు. సో ఇప్పుడు దీని మీద రీసెర్చ్ బాగా గట్టి జరుగుతుంది. బహుశా మీరు ఇంకా కొంచెం పాపులర్ అవుతుంది. జీసస్ క్రైస్ట్ కి సంబంధించిన హిస్టారికల్ ఎవిడెన్స్ ఏమీ లేదు. హిస్టారికల్ గా జీసస్ ఉన్నాడని ప్రూవ్ చేయడానికి ఎటువంటి సాక్ష్యాధారాలు ప్రస్తుతం లేవు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం మనం ఏమంటాం, నువ్వు పాపం చేస్తే మంచి పుణ్యం నరకం, మంచి చేస్తే స్వర్గం. అంటే రిటర్న్ మనం చేసిన దాన్ని బట్టి మన ఫలితం ఆధారపడుతుంది. వీళ్ళేం చెప్తారు, నువ్వు చచ్చిపోయేటప్పుడు నేను మొత్తం మీద ఆధారపడుతున్నాను దాని మీదే నీ స్వర్గం నరకం ఆధారపడుతుంది. సెకండ్ డిఫరెన్స్. ఇంకోటి అనుమతింప శక్తి కానీ సంస్కృత పదాలు. అంటే మనం జనరల్ గా గాడ్ అనగానే దేవుణ్ణి గాడ్ అని మార్చేస్తాం. ఈశ్వరుడు అన్నా బ్రహ్మం అన్నా మనం దీన్ని గాడ్ అని పిలిచేస్తాం. కానీ నిజానికి అది 2 ఒకటి కాదు. అంటే బ్రహ్మం అంటే మనం ఏమంటారంటే సృష్టిలో అంతా పరమాత్ముడు ఉన్నాడు అని అంటాం. వాళ్ళు ఏమంటారంటే గాడ్ అనేవాడు ఈ సృష్టికి అనంత దూరంలో ఉన్నాడు, ఈజ్ కంప్లీట్లీ సపరేట్. అందుకే వాళ్ళ ఐడియల్ దర్శకుని అంతగానో వ్యతిరేకిస్తారు. అదొక ఇంకా చాలా తేడాలు ఉన్నాయి, బట్ అదొక ముఖ్యమైన తేడా. రెండోది ఆత్మ వేరు సోల్ వేరు. ఆత్మ వేరు సోల్ వేరు. మన ఆత్మ వేరు వచ్చినప్పుడు ఆత్మ ఒక మనుషుల్లోనే కాదు, జంతువుల్లో ఉంటుంది, మొక్కల్లో ఉంటుంది. పైగా ఆత్మకి పునర్జన్మ. సోల్ మిగతా జీవరాశుల్లో దేనిలో ఉండదు. ఒక్క మనుషుల్లోనే ఉంటుంది. అది కూడా ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. 1750 వరకు కూడా స్త్రీలలో సోల్ ఉందా లేదా అని చర్చలో చర్చించేవారు. సో ప్రస్తుత పరిస్థితి ఏంటంటే పురుషులకి స్త్రీలకి కూడా సోల్ ఉంటుంది. ఒక టైంలో బ్లాక్స్ కి సోల్ లేదన్నారు, ఒక టైంలో స్త్రీలకు సోల్ లేదన్నారు. సో ప్రస్తుతం అయితే మనుషులందరికీ సోల్ ఉన్న స్థితికి వచ్చారు. మరి రేపు చెట్లలో ఉంటుందని అక్కడ తెలియదు. ప్రస్తుత పరిస్థితి అది. ఇంకోటి మోక్షం. మన మోక్షం అంటే మన సాల్వేషన్ అంటే 2 ఒకటే అనుకుంటాం. కాదు, మోక్షం అంటే మీకు తెలిసే మనం పరమాత్మలో మనం అయిపోవడానికి మోక్షం అంటాం. వాళ్ళు ఏంటంటే చనిపోయిన తర్వాత స్వర్గానికి అక్కడ పరిణామం, దాన్ని సాల్వేషన్ అంటే. సో మనం ఏంటంటే దేవుడిని దేవుడు అనాలి, గాడిని గాడ్ అనాలి, మోక్షాన్ని మోక్షం అనాలి, సాల్వేషన్ అనాలి, సోల్ని సోల్ అనాలి, ఆత్మ అనాలి. 2 కలిపిస్తే దానివల్ల మనకి కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు. సో వీటిని ఆధారం చేసుకొని క్రిస్టియానిటీ కొన్ని ప్రశ్నలు, అంటే కొంచెం హిందూ దృక్పథంతో హేతుబద్ధమైన కొన్ని ప్రశ్నలు. ఆ ప్రశ్నలు కేవలం ఆడమ్ అండ్ ఈవ్ అని ఇద్దరు చేసిన తప్పుకి గాడ్ మానవ జాతి మొత్తాన్ని శపించడం ఏ విధంగా న్యాయం. 2, గాడ్కి సాతాన్పై నియంత్రణ ఉందా? ఈ సాతాన్ అనే ప్రభావంతోనే ఆ యాపిల్ తిన్నారు కాబట్టి ఆ సాతాన్పై నియంత్రణ ఉందా? సాతాన్ ఏం చేస్తున్నాడో ఏం చేస్తాడో గాడ్కి తెలుసా? మరి తెలిస్తే సాతాను హవ్వ దగ్గరికి వెళ్లకుండా ఎందుకు ఆపలేదు? ఆదాం హవ్వని సాతాన్ విషయమై ఎందుకు హెచ్చరించలేదు? ఒకవేళ సాతాను గాడ్ నియంత్రణ లేకపోతే సాతాన్ ఎవరు? ఆయన సృష్టించింది ఎవరు? 2, ఈ భూమి మీద మనుషులు కనీసం 2 లక్షల సంవత్సరాల నుంచి ఉన్నారని ప్రస్తుతం మనకు ఆధారాలు లభిస్తున్నాయి. యేసుక్రీస్తుని ఆయన 2000 సంవత్సరాల క్రితం పంపించాడు. మరి అంత ముందు పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ ఎందుకు నరకం అనిపించారు? శాశ్వత నరకం. దానికి ఏమైనా ఎగ్జామ్షన్ లేదు. ముందు ఒక ఎగ్జామ్షన్ లేదు. ఎగ్జామ్షన్ ఇస్ ఓన్లీ ఫర్ దోస్ పీపుల్ హు కన్వర్ట్ ఇంటూ క్రిస్టియానిటీ విచ్ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ ఆఫ్టర్ 50 years ఆఫ్ జీసస్ డెత్. సో వాళ్ళకి ఆప్షన్ లేదు. మనకు కనీసం ఆఫర్ ఉంది, వాళ్ళకి ఆఫర్ కూడా లేదు. సో అసలు ఇంకోటి ఏంటంటే అసలు జీసస్ చేసిన పాపం ఏంటి? ఆయన బోల్డ్ రక్తం చిందించి బోల్డ్ నెప్ప అనుభవించాడు కదా. అసలు పొరపాటు జరిగిందేమో, ఆయన శపించిందేమో దేవుడు. మరి ఈయనేం పాపం చేసినా ఈయన ఎందుకు ఆ శిక్షణ అనుభవించాడు? దేవుడు ఎందుకు అలా చేశాడు? ఆయన గాడ్ ఎందుకు అలా చేశాడు? సో ఇంకోటి, ఇప్పుడు మనం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే దేవుడు శాపం వల్ల మనం అందరూ పుట్టడంతోనే పాపులుగా పుడతాం. దాని జన్మ పాపం అంటే. సో ఈ జన్మ పాపాన్ని తొలగించడానికి దేవుడు శక్తి ఉందా?
ఉంటే ఆ పని డైరెక్ట్ చేసేచ్చు కదా, ఈ గోళం ఎందుకు జీసస్ని పంపించడం, మనం కన్వర్ట్ చేయడం, ఈ గోళం ఎందుకు కన్వర్ట్ చేస్తే అయిపోతుంది కదా, ఎందుకు చేయలేదు? సో సమస్త ప్రకృతిని సృష్టించాడు, అలాగే మగవాన్ని మాత్రమే డైరెక్ట్ గా దేవుడు సృష్టించాడు అంటారు, గాడ్ సృష్టించాడు అంటాడు. ఈవెన్ కూడా అతని పక్కన సృష్టించాడు అంటాడు. మరి సమస్త ప్రకృతి కూడా పురుషుడు ఆనందం కోసం సృష్టించినట్టయితే స్త్రీ పరిస్థితి, స్త్రీని కూడా అందుకే సృష్టించాడు, ఎందుకంటే ఆయన డైరెక్ట్ సృష్టించలేదు. అలాగే స్త్రీ పట్ల వివక్ష కూడా వాళ్ళ క్రిస్టియన్లో చాలా కాలం కొనసాగింది ఈ కారణం వల్ల. సో మనిషి ఆనందం కోసం గాడి ప్రకృతిని అంతా సృష్టించాడు సరే, మరి జంతువులకి నొప్పిని ఎందుకు ఇచ్చాడు? సో మనుషులు తినడానికి వాడికి ఇచ్చాడు అనుకుందాం, మరి నొప్పి కూడా మానేయచ్చు కదా, అట్లీస్ట్ చంపేటప్పుడు నొప్పి ఉండకుండా చేస్తే వాడికి నొప్పి తప్పుతుంది కదా. మన ఆనందం కోసం సృష్టించిన జీవుడికి నొప్పి ఎందుకు ఇవ్వాలి? రెండోది, ప్రకృతి అంతటినీ గాడ్ మనిషి ఆనందం కోసం సృష్టించినప్పుడు మనిషి కన్నా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద జంతువులు ఎందుకు సృష్టించాడు? ఎందుకంటే డైనోసారస్ అవి ఉన్నప్పుడు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే డైనోసారస్లు ఉన్నాయి భూమి మీద. ఆ టైంలో మనుషులు ఉన్నట్టు ప్రస్తుతానికి సాక్ష్యాలు, మరి వాళ్ళు ఎందుకు సృష్టించినాడు? మనిషి కోసం ప్రకృతిని సృష్టించినట్టయితే అవి ఎందుకు సృష్టించినట్టు? జీసస్ ను గాడ్ పంపడానికి ముందు చనిపోయిన వేల లక్షల కోట్ల మంది పరిస్థితి, 2-3 లక్షల సంవత్సరాల నుంచి భూమి మీద జీవరాశి ఉన్నాయి మనుషులు ఉంటే ఎన్నో లక్షల కోట్ల మంది చనిపోయి అంటారు, కొన్ని వందల వేల కోట్ల మంది చనిపోయి అంటారు. వాళ్ళందరూ కూడా ఎవరు యాపిల్ తిన్నాడని చెప్పి నువ్వు శాస్త్రం నరకానికి వెళ్ళిపోవాలంటే అసలు ఏంటి అది అంతపాటు ఉందని ఏంటంటే కారణం. సో అదే కాక ప్రపంచంలో ఈ రోజు కూడా ఎంతో మంది అసలు క్రిస్టియానిటీ అనేది ఒకటి ఉంది అన్న కూడా తెలియకుండా చనిపోతారు. బహుశా మా తాతయ్య క్రిస్టియానిటీ అంటే ఉందని తెలిసి ఉండకపోవచ్చు, లేకపోతే మా ముత్తాతనే తెలిసి ఉండకపోవచ్చు. అలా ఇప్పటికి కూడా తెలియని చాలా మంది ఉన్నారు. అంటే ఇలా ఒక మతం ఉందని తెలిస్తే అట్లీస్ట్ ఒరే బాబు నీకు ఆఫర్ ఉంది యూజ్ చేసుకొని చెప్పి ఆఫర్ యూజ్ చేసుకోకపోతే కొంచెం పనిష్ చేస్తే ఎంతో కొంత అనుకోవచ్చు. అసలు ఆఫర్ ఉందనే తెలియకుండా చనిపోయిన వాడికి నువ్వు ఏ విధంగా నరకాన్ని ఇస్తాడు దేవుడు? కొన్ని క్రిస్టియానిటీ తెలియదు కాబట్టి వాళ్ళకి నరకం లేదు, వాళ్ళకి స్వర్గమే అన్నాడు అనుకోండి, మరి క్రిస్టియానిటీ అవసరమే లేదు. తెలియకపోతే ఎలాగో స్వర్గమే కదా. ఇక మరి క్రిస్టియానిటీ ఉందని చెప్పడం ఎందుకు? చెప్పిన కానీ కొంతమంది చేరతారు, కొంతమంది చేరరు. సో ఇది ఏం చేస్తానంటే ప్రచారం చేసినందువల్ల నష్టమే కానీ లాభం లేదు. ఒకవేళ క్రిస్టియానిటీ తెలియని వాళ్ళకి స్వర్గానికి వెళ్తారు అంటే కనుక వాళ్ళు ప్రచారం చేయడం మానేస్తేనే ఎక్కువ ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఎవరికి తెలియదు, ఎవడాడు గోలేదు, మనకి గోల్ దొరుకుతుంది ఆధారం. సో మనిషి ఇంకోటి పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మరు. మనం నమ్మినా నమ్మకపోయినప్పుడు ఒక మనిషి ఎప్పుడు ఎక్కడ ఎవరికి పుట్టాడు అనేది ఆ మనిషి జీవితంలో కనీసం 99% మంది జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. బిల్ గేట్స్ అయినా సరే బహుశా మొజాంబిక్ లోనో లేదా అల్జీరియాలోనో లేదా ఆఫ్ఘనిస్తాన్ లో పుడితే ఏమీ చేయలేడు. ఏ సోడాలో పుడితే బహుశా ఆకలి చచ్చిపోయాడు బిల్ గేట్స్. ఎంత తెలియగలడనే ఎంత అంబానీ అయినా ఎవరైనా సరే అటు పుట్టిన ప్రదేశంలో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటారు. మరి ఎందుకు పుట్టుకుతున్నా అన్ని తేడా ఉంటుంది. పునర్జన్మ లేనప్పుడు ఒక కుంటోడు ఎందుకు పుడుతున్నాడు, ఒక గుడ్డోడు ఎందుకు పుడుతున్నాడు, ఒక తెల్లగా ఎందుకు పుడుతున్నాడు, నల్లగా ఎందుకు పుడుతున్నాడు, ఎందుకు అన్ని పుట్టుకలో ఎందుకంటే తేడా? సో క్రిస్టియన్ చెప్పేది నిజమే అయితే వీలైనంత ఎక్కువ మంది నరకంలో శాశ్వతంగా కాల్చి హింసించడానికి గాడి సృష్టించాడా అని ఒక అనుమానం కలుగుతుంది. రెండో అనుమానం, అసలు క్రిస్టియన్ దేవుడు సరిగ్గా అర్థమయ్యాడా, గాడైనాడు సరిగ్గా అర్థమయ్యాడా? వీళ్ళకి అర్థం కాక వాళ్ళకి అర్థం కాని పైచేంత మిగతా ప్రపంచం మీద గుర్తున్నారా? ఇప్పుడు నేను ఒక మతాన్ని స్థాపించాను, నా మతంలో జాయిన్ అయితేనే మీకు స్వర్గం లేకపోతే నరకం అంటే అటువంటి వ్యక్తికి నువ్వు నన్ను ప్రేమించకపోతే నీ మొహం మీద ఆశపోస్తాను వాడికి తేడా. రంజిత్ గారు 25 minutes అయ్యింది. అయిపోయింది లాస్ట్ క్వశ్చన్. లాస్ట్ 2 minutes. ప్లీజ్ టేక్ యువర్ టైం. ఓకే, సో లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం చాలా మంది హిందువులు ఏమనుకుంటామంటే మన మత మార్పుల్ని వ్యతిరేకించాలి, కానీ మిగతా మన మతంలోకి తెచ్చే ప్రయత్నం మనం చేయగలదు అంటాం. ఇప్పుడు మీకు సర్జికల్ స్ట్రైక్ టైంలో ఒక పదం బాగా వినిపించింది, డిఫెన్సివ్ డిఫెన్స్, అఫెన్సివ్ డిఫెన్స్. అంటే అవతల మన మీద అటాక్ చేసినప్పుడల్లా మనం రెస్పాండ్ అవుతున్నాం అనుకోండి, డిఫెన్సివ్ డిఫెన్స్. అంటే వాడు 100 మంది 100 సార్లు ఆలోచిస్తుంటే మనం ఆపడానికి ప్రయత్నిస్తాం. 99 మంది మనం ఆపినా ఒక్కరైనా మనం మీద పడుతుంది, డిఫెన్సివ్ డిఫెన్స్. ఆ పద్ధతి ప్రకారం మనం చేసుకుంటే మనకి ఎంత ఆడినా సరే 100 మంది కన్వర్ట్ అవ్వకుండా ఆపడం అనేది జరిగే పని కాదు. మనం ఏం చేసినా సరే ఎంతో మంది కన్వర్ట్ అయితే తీరుతారు మనం ఏం చేసినా సరే. దీనికి పరిష్కారం అఫెన్సివ్ డిఫెన్స్. అంటే మనం అవతల మార్కెట్లోకి మనం వెళ్ళాలి. ప్రపంచంలో ఉన్న 3 మతాల్లోని మతపరమైన ఈ బ్యాలెన్స్ ను మనం మెయింటైన్ చేయాలి అంటే హిందువులు ముందుగా హిందూ మతం నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళని కన్వర్ట్ చేయాలి. అట్ ది సేమ్ టైం కొత్త మార్కెట్స్ లోకి వెళ్ళి వాళ్ళని కూడా మనం కన్వర్ట్ చేయాలి. అలా చేయకపోతే హిందూ ధర్మం అనేది నిలబడటం అనేది
అసాధ్యం, దాని ప్రాబబిలిటీ 0% కూడా లేదు. కాబట్టి మనం ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే 50 సంవత్సరాలు జరిగింది 100 సంవత్సరాలు జరుగుతుంది. లేటెస్ట్ ప్రెడిక్షన్ ఏంటంటే 2087 కల్లా, నిన్ననే వచ్చింది స్వరాజ్య రాష్ట్రం, 2087 కల్లా ఇన్ ఇండియా హిందూస్ విల్ బి మైనారిటీ. 2087 పెద్ద దూరం లేదు, ఒక 60 సంవత్సరాలు అంతే. సో ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us. ఓకే, లాస్ట్ పాయింట్. సో మనకి అసలు ఈ సమస్యలను ఎందుకు వచ్చాయి? ఈ బ్యాటిల్ ఫర్ సాంస్క్రిట్ లో కూడా దీని గురించి రాశారు. పూర్వపక్షం చేయకపోవడం వల్ల, అంటే మనం అవతల మతాన్ని అవతల ధర్మాన్ని మనం ఎప్పుడు అనలైజ్ చేయలేదు. అందుకనే మన మీద ఇస్లాం దాడి జరిగినా, లేకపోతే ఈ బ్రిటిష్ దాడి జరిగినా మనం ఏమనుకున్నాం అంటే ఒక రాజు ఒక రాజ్యం మీద దాడి చేస్తున్నాడు అనుకున్నాం తప్పించి ఒక సంస్కృతి ఒక మతం మన సంస్కృతి మీద దాడి చేస్తుందని ఒక దృక్పథం మనలో లేకపోయింది. ఒకవేళ ఉంటే బహుశా మన రాజులందరూ ఐక్యం అయ్యేవారు. ఎందుకంటే ఆ రోజు మనం చాలా పవర్ఫుల్. అట్లీస్ట్ ఇస్లాం వచ్చిన టైంలోని, ఇస్లామిక్ దండయాత్ర మన మీద జరిగిన టైంలోని ఇండియా వాజ్ వెరీ పవర్ఫుల్. వీఆర్ కంట్రోలింగ్ మోర్ దాన్ 30% ఆఫ్ వరల్డ్ జీడీపీ. వీఆర్ డీపీలీ రిచ్. అయినా మనం ఏం చేసామంటే చిన్న చిన్న రాజ్యాలు కింద ఉట్టుకోవడం వల్ల వాళ్ళు ఒక్కొక్కరు కొట్టుకుంటూ రాగలేదు. మన వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక రాజ్యం మీద ఇంకొక రాజ్యం దండయాత్ర అనుకున్నారు. కానీ ఇది సాంస్కృతిక దాడి మనకు తెలియలేదు. ఎందుకు తెలియలేదంటే వాళ్ళ మతం ఫిలాసఫీ మనం తెలుసుకోకపోవడం వల్ల. వాళ్ళ మతం ఫిలాసఫీ చాలా సింపుల్, ప్రపంచంలో ప్రతి ఒక్కరిని మన మతంలో మార్చేయాలని వాళ్ళ ఫిలాసఫీ. అది మనకు తెలియకపోవడం వల్ల మన రాజ్యాల్లో బహుశా ఐకమత్యం వచ్చి ఉండదు. అది ఎందుకు జరిగిందో నాకు తెలియదు. ఇప్పటికి కూడా మన పూర్వపక్షం అనేది ఇప్పుడు స్వదేశీ ఇండియాలజీ కాన్ఫరెన్స్ కానీ ఇవన్నీ రాజీవ్ గారు చేస్తుంది. ఎందుకంటే మనం అవతల ఫిలాసఫీని అవతల మతాన్ని మనం మన దృష్టికోణంతో స్టడీ చేసి వాళ్ళలో ఉన్న బలాన్ని బలహీనతని మనం స్టడీ చేసి మనకు అనుగుణంగా వాటిని మార్చుకొని మనం ఈ ఇంటలెక్చువల్ బ్యాటిల్లో మనం గెలవాలి అంటే పూర్వపక్షం అనేది చాలా చాలా ముఖ్యం. అందరికీ నమస్కారం.